బ్రేకింగ్ చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడిందని ఆరోపించారు. పేదలందరికీ భూమి పేరుతో 35,141 కోట్లు దోపిడీకి పాల్పడిందని మోడీకి రాసిన లేఖలో పవన్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం 91,503 కోట్లుగా చెబుతోందన్నారు. ప్రభుత్వం ముందు చెప్పినట్లుగా 30 లక్షల గృహాలు నిర్మించలేదన్న పవన్ 17,000 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఇళ్ల పథకంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిందని, వైసీపీ దోపిడీపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని ప్రధానికి రాసిన లేఖలో పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. బ్రేకింగ్ చూస్తున్నాము. ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ రాశారు. ఇళ్ల పట్టాల పేరుతో వైసీపీ ప్రభుత్వం భారీ స్కామ్ కు పాల్పడిందని ఆరోపించారు. పేదలందరికీ భూమి పేరుతో 35,141 కోట్లు దోపిడీకి పాల్పడిందని మోడీకి రాసిన లేఖలో పవన్ పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు వ్యయం 1,75,421 కోట్లయితే వైసీపీ ప్రభుత్వం మాత్రం 91,403 కోట్లుగా చెబుతోందన్నారు. ప్రభుత్వం ముందు చెప్పినట్లుగా 30 లక్షల గృహాలు నిర్మించలేదన్న పవన్ 17,000 జగనన్న లేఅవుట్లలో కేవలం 12,09,022 ఇళ్ల స్థలాలు మాత్రమే ఇచ్చిందని ఆరోపించారు. ఇళ్ల పథకంలో వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని పక్కదారి పట్టించిందని, వైసీపీ దోపిడీపై సిబిఐ ఈడీతో విచారణ జరిపించాలని ప్రధానికి రాసిన లేఖలో పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.